కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. నిట్టూర్పులు విడుచుట అనగానేమి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు. తమ పితరులు యెహోవా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించారు, ఆ అన్య దేవతలను పూజించారు. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయేరి, అనగా అమ్మ నాన్న నడిచిన బాటలో నడవలేదు. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా దేవుడు విని సంతాపించి, అనగా బాధపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి, అనగా ఏర్పాటు చేసి ఆయా న్యాయాధిపతులకు దేవుడే తోడయ్యుండి వారి పని అంతటను వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఆది కాండంలో మనం చూస్తే అబ్రహాము గారు ఒక ప్రవక్త అని రాయబడి ఉన్నది. అటు తరువాత దేవుడు వీళ్ళందరినీ కూడా నడిపించడానికి యాజకులను ఏర్పాటు చేసి ఇచ్చాడు. ముందుగా ప్రవక్తలు, అటు తర్వాత యాజకులు, అటు తర్వాత సంఘ పెద్దలు, అటు తర్వాత సమాజములో ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి సమాజ పెద్దలు, వారే సంఘ పెద్దలు. అటు తర్వాత దేవుడు వీరికి న్యాయాధిపతులను నియమించి ఇచ్చాడు. అటు తర్వాత రక్షకులను నియమించి ఇచ్చాడు. అటు తర్వాత రాజులు వచ్చారు, ఆ తర్వాత అపోస్తులు వచ్చారు, ఆ తర్వాత శిష్యులు వచ్చారు, అటు తర్వాత విశ్వాసులు వచ్చారు. ఇది క్రమము. ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు లేచి పడి ఇప్పటికీ కూడా పడుతూనే ఉన్నారు. అప్పుడప్పుడు లేస్తూ ఉన్నప్పటికీ మళ్ళీ పడిపోతూనే ఉన్నారు. వీరి నడక సరిగా లేదు. తొవ్వ చూస్తే బాగానే ఉన్నది, మార్గము చూస్తే బాగానే ఉన్నది, రహదారి బాగానే ఉన్నది, చక్కగా మంచి సర్ఫేస్ ఉన్నది, మంచి రోడ్డు ఉన్నది, కానీ నడవలేకపోతున్నారు. కన్నులు కూడా ఉన్నాయి, చూడగలుగుతున్నారు, అయినా కూడా సరిగా నడవలేకపోతున్నారు. ఆత్మీయంగా నడవలేకపోతున్నారు. స్పిరిచువల్లీ దే ఆర్ బీయింగ్ బ్లైండ్. వారి యొక్క అమ్మలు నాన్నలు ఆరాధించినటువంటి యెహోవా దేవునిని మరిచిపోయి, వారి పితరుల దేవుడైన యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞలను మరిచిపోయి విసర్జించి పక్కన పెట్టి వదిలేసి, కానీ దేవుళ్లను దేవతలను రాళ్లను వారు మలుచుకొని వాటి ఎదుట వారు సాష్టాంగపడి సాగిలపడి వాటిని పూజించి చేయరాని కార్యములను చేయొచ్చు ఎంతో పాపమును మూటగట్టుకున్నటువంటి నవతరపు ఇశ్రాయేలీల జనాంగము దేవుని యొక్క ఉగ్రతకు లోనైన సందర్భం ఉన్నది. ఇక్కడ తప్పులు చేస్తారు, కానీ అన్ని దేవతల దగ్గరికి వెళ్తారు. దేవుడు తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. అయ్యో మేము ఇంతటి పాపం చేశామా అని వాళ్ళు తెలుసుకుంటారు. ఇంత తెలుసుకున్న తర్వాత చివరికి దేవునికి మొర్ర పెడతారు. ఆ మొర్ర పెట్టడమే, ఆ బాధపడుతూ ఆ సంతాపాన్ని తెలియచేయడమే నిట్టూర్పులు విడుచుట. దీన్ని ఇంగ్లీష్లో గ్రోనింగ్ అని అంటారండి. నిట్టూర్పులు అనే మాటకు పర్యాయ పదం తెలుగులో మూలుగులు. నీ హృదయంలో నువ్వు నొచ్చుకుంటూ పశ్చాత్తాపడుతూ ఎందుకు చేశానా ఈ పని అని నువ్వు మళ్ళీ బాధపడతావు చూడు, అది మూలుగు అంటే. ఈ నిట్టూర్పులు అనేటువంటివి ఒక న్యాచురల్ రెస్పాన్స్. నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు వచ్చేదే నిట్టూర్పు. ఈ నిట్టూర్పులకు మూలుగులకు సంబంధించి మరొక వాక్యం మీకు చూపిస్తాను. రోమా సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 8:22లో సృష్టి అంతా కూడా ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు, అనగా పాపము నుండి విడుదల పొందటానికి ప్రసవ వేదన పడుచు ఉన్నదని మనకు తెలుసు అని రాస్తున్నాడు. మార్కు సువార్తలో కూడా చూడండి, 7వ అధ్యాయము 34వ వచనము. యేసుక్రీస్తు ప్రభువు ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి బాధపడుతూ, ఈ ప్రజలందరూ కూడా పాపము చేస్తున్నారు దేవా, మారు మనసు పొందట్లేదనే విషయమై బాధపడుతూ నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పాడు. ఆ మాటకు అతని చెవులు తెరవబడుమని అర్థము. పాపము నుండి విమోచన పొందడానికి, ఈ పాపము నుండి విడుదల పొందడానికి, ఈ పాపమును మనము వదిలించుకోవడానికి, పాప ప్రోక్షణ జరగడానికి యేసుక్రీస్తు వారు మానవావతారిగా వచ్చి మనిషి
వల్లే బ్రతికి మనిషి వల్లే బాధపడి ఆ హ్యూమన్ ఎమోషన్స్ అన్నిటిని కూడా ప్రజెంట్ చేసి ఆయన మనకు ఒక మాదిరిగా ఆయన బ్రతికాడు. బాధాకరమైన విషయం ఏంటంటే పాపము నుండి విడుదల కొరకు ఆరాటపడే క్రైస్తవుల కంటే ఎంతో మంది ఈ రోజున క్రైస్తవ బోధకులమని, క్రైస్తవ పరిచారకులమని, సువార్థికులమని, సంఘ కాపురులమని, సంఘ పెద్దలమని, విశ్వాసులమని చెప్పుకుంటున్నారు. కానీ ఆస్తుల సంపాదన మీద ఉన్నంత ఇంట్రెస్ట్లో కనీసం 1% ఆత్మల సంపాదన మీద వారికి ఉంటే దేవునికి వారి సేవ ఎంతో నచ్చుతుందండి. దేవునికి ఈ రోజున మనం చేస్తున్న సేవ ఆయన మనసులో నొచ్చుకునేలా ఉంది, కానీ మనల్ని మెచ్చుకునేలాగా లేదండి. ఈ రోజున మనం చేసిన తప్పులను మనము ఒప్పుకుంటూ, నిజంగా బాధపడుతూ, విచారముతో, వీలైతే కన్నీటితో మీరు ప్రార్థన చేయాలని, నిజమైన మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మాకు తెలిసి తెలియక మేము ఎన్నో తప్పులు, పాపములు చేసి ఉన్నాం ప్రభువా. ఇప్పటికీ కూడా ఆ పాపములోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఈ పాపము నుండి విడుదల కల్పించగలిగినది నీ ఒక్కడివే ప్రభువా. యేసు ప్రభు యొక్క రక్తము మమ్మల్ని ప్రతి పాపము నుండి కడిగి వేస్తుందని మాకు తెలుసు ప్రభువా. తెలుసు అన్నంతగా అర్థం చేసుకోలేకపోవడం మాకు ఇబ్బందిగా ఉన్నది. చాలా మందికి పాపం అంటే ఏంటో, పాపంలో కడుక్కోవడం అంటే ఏంటో, యేసుక్రీస్తు రక్తంలో పాపంలో కడుక్కోవడం అంటే ఏంటో తెలియకుండా ఉన్నది. బైబుల్ చదవకపోవడమే ఎందుకు కారణం, వాక్యం వినకపోవడమే ఎందుకు కారణం, ఆరాధనకు రాకపోవడమే ఎందుకు కారణం ప్రభువా. ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఆదివారము సంఘపు ఆరాధనకు వచ్చి దేవుని మాటలను, నీ ఆజ్ఞలను విని మమ్మల్ని మేము సరిచేసుకుని మా పాపం నుండి మేము విడుదల పొంది నీవు మాకు ఇవ్వాలని అనుకుంటున్న సమాధానము మా జీవితంలో ఆపాదించబడేలాగా మేము బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభువా. నిట్టూర్పులతో, మూలుగులతో, వేదనతో, మా కన్నీటితో మేము ప్రార్థించి నీ దగ్గరకు రావాలని, నీ పాద సన్నిధిని మేము నిలవబడాలని, నీ ఆశీర్వాదం కొరకు మేము ఎదురు చూడాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. ఇదంతా కూడా నిజంగా మా జీవితాలందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.